కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో ఎయిర్పోర్ట్ల అభివృద్ధిపై కేంద్ర మంత్రితో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మీటింగ్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య కూడా ఉన్నారు. ప్రస్తుతం చర్చ నడుస్తోంది. తెలంగాణలో ఎయిర్పోర్ట్ల అభివృద్ధికి సంబంధించి కేంద్ర మంత్రితో వారు మాట్లాడుతున్నారు. మీటింగ్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు చామల కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భేటీ కొనసాగుతోంది. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. తెలంగాణలో ఎయిర్పోర్ట్ల అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన రామ్మోహన్ నాయుడుతో చర్చిస్తున్నారు. ఈ భేటీలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా తెలంగాణ ఎంపీలు ఇటు మల్లు రవి, అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా కడియం కావ్య వీరంతా కూడా పాల్గొన్నారు. ప్రధానంగా వరంగల్, అలాగే కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎంతో కాలంగా ఉంది. సో వీటికి సంబంధించిన అంశాలపైన ప్రధానంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్, అలాగే బేగంపేట ఎయిర్పోర్ట్లో మాత్రమే ఇటు ఎయిర్పోర్ట్ ముఖ్యంగా సివిల్ ఏవియేషన్ కార్యకలాపాలు అనేవి కొనసాగుతున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా ఇటు ఎయిర్పోర్ట్స్ ని విస్తరిస్తే గనక డొమెస్టిక్ గాను, అలాగే అంతర్జాతీయ స్థాయిలో కూడా వాటిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది అన్న అంశాలని, అలాగే భూసేకరణకు సంబంధించిన అంశాలతో పాటుగా ఎక్కడెక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది వాటికి సంబంధించిన వివరాలను కూడా, ముఖ్యంగా గ్రీన్ ఎయిర్పోర్ట్స్, ఎయిర్ స్ట్రిప్స్ కి సంబంధించిన అంశాలను కూడా రేవంత్ రెడ్డి రామ్మోహన్ నాయుడుకి వివరించే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం ఇద్దరు కూడా మీడియాకి ఎయిర్పోర్ట్ల అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించే అవకాశం ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కూడా జిల్లాల వారీగా కూడా ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చేయాలన్న అంశం పైన రామ్మోహన్ నాయుడుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణకు సంబంధించి కూడా జిల్లాల వారీగా కూడా ఎక్కడైతే అవైలబిలిటీ ఉందో ముఖ్యంగా డిస్టెన్స్ తగ్గించేందుకు ఇటు ప్రస్తుతం కేవలం హైదరాబాద్ లో మాత్రమే విమానాశ్రయాలు ఉన్నాయి కాబట్టి సో మిగతా జిల్లాల్లో కూడా వాటిని అందుబాటులోకి తీసుకొస్తే కనుక భవిష్యత్ అవసరాలకు అవి ఎంతగానో ఉపయోగపడతాయన్న ఆలోచనలో భాగంగా ఎక్కడెక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, తెలంగాణ ప్రభుత్వం ఏవే అంశాల్లో ముఖ్యంగా డిపిఆర్స్ కానీ అలాగే కావాల్సిన వనరులను ప్రొవైడ్ చేసినట్లయితే ఎక్కడ సానుకూల ఈ ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేయడానికి పరిస్థితులు ఉన్నాయన్న అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రితో చర్చిస్తున్నారు. దీని అనంతరం ముఖ్యంగా భవిష్యత్తులో ప్రస్తుతం ఎయిర్పోర్ట్స్ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో దేశంలో సుమారు 70కి పైగా ఎయిర్పోర్ట్ల నిర్మాణం అనేది జరుగుతున్న పరిస్థితి ఉంది. సో అందులో భాగంగా తెలంగాణలో కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ ని విస్తరించాలన్న కోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కొన్ని ప్రతిపాదనలతో కేంద్రం వద్దకు రావడం జరిగింది. సో వాటిని పరిశీలించిన తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ తెలంగాణలో మిగతా జిల్లాల్లో కూడా విమానాశ్రయాలు ఏర్పాటుకు సంబంధించిన అంశం పైన ఆలోచన చేసే అవకాశం ఉంది. గోపి, ఎక్కడైనా విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేకమైన హామీ ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవాలా కేంద్ర మంత్రి దగ్గర నుండి ఏదైనా? ఎస్, ముఖ్యంగా ఒక ఎయిర్పోర్ట్ నుంచి మరొక ఎయిర్పోర్ట్ కి మధ్య దూరం, అలాగే అక్కడ నుంచి ఎయిర్ ట్రాఫిక్ ఎంతవరకు ఉంటుంది, ఆ ప్రాంతం నుంచి విమాన ప్రయాణికులు ఎంతమంది ఉంటారు, వీటి ఆధారంగా ముఖ్యంగా ఎయిర్పోర్ట్ల ఏర్పాటు కానీ ఎయిర్ స్ట్రిప్ల అభివృద్ధి కానీ చేయడం జరుగుతుంది. సో వరంగల్, అలాగే కరీంనగర్ సహా భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక ఏళ్లుగా ఉన్నాయి. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదన కేంద్రం ఉంచడం జరిగింది. కానీ ఫీజిబిలిటీ అనేది, అలాగే ఎయిర్ ట్రాఫిక్ అనేది ఎక్కడి నుంచి ఎక్కువగా ఉంటుంది, ఎయిర్పోర్ట్ కి మధ్య ఎక్కువ దూరం కూడా కొన్ని కిలోమీటర్ల వరకు పరిమితి అనేది ఉంటుంది. సో అది దాటిన తర్వాత మాత్రమే ఎయిర్పోర్ట్ల ఏర్పాటు అనేది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చేపట్టడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలించి భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. రోజు రోజుకి ఎయిర్ ట్రాఫిక్, ఎయిర్ ట్రావెలర్స్ సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు ఎయిర్పోర్ట్స్ ను కూడా దేశంలో విస్తరిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి సో తెలంగాణలో కూడా అదనపు ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలించి కేంద్ర పౌర విమానయాన శాఖ మిగతా జిల్లాల్లో ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు సంబంధించిన అంశంపైన నిర్ణయం తీసుకునే అవకాశం. థ్యాంక్ యూ గోపి.